వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఓటమి భయంతోనే చంద్రబాబు పెన్షన్ టెన్షన్. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ ఆరోపణ. ముస్లిం మైనార్టీలకు వైసీపీ పెద్దపీట. ఇఫ్తార్ విందులో పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ వెల్లడి. వాలంటీర్లపైన చంద్రబాబు కక్షకు పరాకాష్ట. వ్యవస్థను దెబ్బతీయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపాటు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖాయం. గెలుపుకు తమ వంతు కృషి చేస్తామంటూ ప్రముఖ సినీ నిర్మాత వైసీపీ సీనియర్ నాయకులు కంచర్ల అచ్యుతరావు హామీ. ఓటమి భయంతో బుర్రపాడైపోయి ప్రజలపైన చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నారంటూ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ ఆరోపించారు. ఏపీలో అన్ని వర్గాలు జగనన్నకు జై కొడుతున్నాయని, కరోనా వంటి సమయంలోని వాలంటీర్లు సేవలందించారని, జగనన్నకు పెరుగుతున్న జనాదరణ చూసి వాలంటీర్లు వద్దంటూ చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే స్వచ్ఛంద సంస్థ చంద్రబాబు జేబులో ఉన్న సంస్థ అంటూ ఎద్దేవా చేశారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి పేదల సంక్షేమం కోసమే పాటుపడుతున్నారని అన్నారు. వాలంటీర్ సచివాలయ వ్యవస్థ పైన దేశం మొత్తం ఏపీని ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తీరు కూడా దారుణంగా ఉందని అన్నారు. 60 లక్షల మంది పెన్షనర్లకు వీరంతా బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు. వైసీపీకి ఈసారి 175/175 సీట్లు వస్తాయంటూ జోష్యం చెప్పారు. జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఓటమి భయంతో బుర్ర పాడైపోయి ప్రజల మీద కక్ష తీర్చుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పెన్షనర్స్ అనేవాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్నకి జై కొడుతూ ఉన్నారు. వృద్ధులైనా, వికలాంగులైనా, వితంతువులైనా, ఒంటరి మహిళలైనా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళైనా కూడా జగనన్న ఇచ్చిన పెన్షన్తో చాలా సంతోషంగా తమ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ రోజు తీసుకుంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ పెన్షన్ పంపిణీ అనేది 1వ తేదీ ఉదయం సూర్యుడు ఉదయించక ముందే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ అందిస్తూ ఉన్నారు. దాంతో వాళ్ళందరూ కూడా జగనన్నకి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, మళ్ళీ ఓటేద్దాం, మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దాము అని నిర్ణయించుకొని ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాన్ని చూసి వారవలేక వాలంటీర్స్ అనేవాళ్ళు ఈ పెన్షన్స్ పంపిణీ అనేది చెయ్యకుండా ఉండడం కోసం ఎలక్షన్ కమిషన్ కి తన జోబులో వ్యక్తి అయిన నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ద్వారా కంప్లైంట్ లేఖలు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే స్వచ్ఛంద సంస్థ అతనితో స్థాపించి ఆ సంస్థ ద్వారా లేఖలు రాయించి ఈ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని అడ్డుకోవడం జరిగింది. అంటే ఇందులో ఒక రాక్షసానందం మనకు కనిపిస్తూ ఉంది. ప్రజల ఉసురు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తగలక మానదు అని తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా పెన్షన్ వాలంటీర్స్ ఇవ్వకుండా అడ్డుకోవడమే కాకుండా మళ్ళీ పెన్షన్ అనేది తొందరగా ఇచ్చేయాలి, ఇళ్ల దగ్గరికే ఇవ్వాలని తన మనుషుల ద్వారా సిఎస్ కి కంప్లైంట్ లేఖలు రాయిస్తూ అందిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అంటే 2 నాల్కల ద్వారాని నిత్యం ప్రజల్ని మభ్య పెట్టాలనే ఆలోచన తప్ప ప్రజల శ్రేయస్సు కోసం ఏనాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించరు. అతనికి ప్రజలైనా, ముఖ్యంగా పేదవాళ్ళన్నా మొదటి నుంచి కూడా ఒక చులకన భావం, వాళ్ళని ఎప్పుడూ తక్కువ చేస్తూ మాట్లాడిన మాటలు చాలా సందర్భాల్లో మనం చూసాం. అలాగే మనం తీసుకుంటే జగనన్న తను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా పేదల సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడుతూ ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అన్న ఎజెండాగా తన 5 ఏళ్ల పరిపాలన సాగిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలా మేలు చేయకూడదు ప్రజలకి అనే ఎజెండాగా తన 14 ఏళ్ల పాలన సాగించిన విషయం మనం చూసాం. జగనన్న అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టే, ఒక అవినీతి రహిత పాలన జగనన్న అందించాడు కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా జగనన్నకి జై కొడుతూ ఉన్నారు. ఇందిరానగర్ నరసింహానగర్లోని జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ రావు ఆధ్వర్యంలో వైసీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ మేరకు ఆయన ఇంటింటి ప్రచారాన్ని చేస్తూ ప్రజలతో కొంతసేపు ముచ్చటించి రానున్న ఎన్నికల్లో మద్దతును తెలిపి ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి తనను గెలిపించాలి అంటూ, అలాగే విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గునిశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షులు అప్పలస్వామి నాయుడు, గేదెల మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వివిధ అనుబంధ సంస్థల మహిళలు తదితరులు పాల్గొన్నారు. సుకన్య థియేటర్ ప్రాంగణంలో జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహ్రా భాస్కర్ రావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అడరి ఆనంద్ కుమార్ విశాఖపట్నం స్థానిక ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ ముస్లింలకు వివిధ రకాల ఆహార పదార్థాలను వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ ఉపవాస దీక్షలు పురస్కరించుకుని ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకారం అందించాలని కోరారు. ఇఫ్తార్ విందులో చుట్టుప్రక్కల మసీదుల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు ఎస్ఏ రెహమాన్, రాష్ట్ర మహిళా విభాగపు అధ్యక్షురాలు పెడాడ రమణకుమారి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గునిశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షులు గొర్ల అప్పస్వామి నాయుడు, మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ నాగూర్, డైరెక్టర్లు, మహిళలు, ముస్లిం పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు అదే విధంగా మమ్మల్ని గుర్తించుకొని పిలిచి ఈ రోజు నాడు మీ ప్రార్థనలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఈ పవిత్ర దినాన మీ అందరూ కూడా మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం అన్నది నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు బాగా గుర్తు, నాకు 10th క్లాస్లో ఎప్పుడో కానీ నాకేదో ఒంట్లో బాగోపోతే అప్పుడు మరి ఎందుకో తెలియదు కానీ నాకు అది ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయిన తర్వాత మా ఫాదరు ఒక దర్గాకి తీసుకెళ్ళారు, అది కళింగపట్నం దగ్గర. ఇఫ్తార్ విందులో అడార్ ఆనంద్ కుమార్ గారిని భాగస్వామ్యం చేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా పెద్ద మనసుతో ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందు అనగానే మాకు అడార్ ఆనంద్ కుమార్ అనే నాయకుడు ఉన్నాడు, ఆయన్ని మేము సగౌరవంగా పిలుచుకొని మా ముస్లిం సోదరులందరూ కూడా మేము అతనికి మద్దతుగా ఉంటామని మీరు స్వచ్ఛందంగా గత సంవత్సరం పిలవడం, అలాగే ఈ సంవత్సరం కూడా పిలిచి ఎలక్షన్ దగ్గరలో ఉంది, ఇటువంటి తరుణంలో మీరు స్వచ్ఛందంగా పిలిచి మేమంతా కూడా మీ వెనుక ఉంటాం, ఆనంద్ కుమార్గా మీతో పాటు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాల పట్ల కూడా మేము చాలా ఆకర్షితులమై మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీతోనే ఉంటాం. ఇది మా పార్టీ అండి, మేము ఓటేసేది ఏంటి? మా పార్టీ ఇది, మా ప్రభుత్వం, మా ప్రభుత్వాన్ని మేము తెచ్చుకుంటాం. మాకు స్వార్థం ఉంది, ఎందుకంటే ఒక శైతాన్ ఏదైతే బీజేపీ ఉందో ఆ శైతాన్ బారిన పడకుండా కాపాడే శక్తి ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. కాబట్టి ఆయన్ని మేము ఎలా వదులుకుంటాం? మీ ఓటు ఫ్యాన్ గేమని మేము అడుగుతున్నాం. చంద్రబాబు గురించి నాకు తెలిసినంత బాగా మీకు ఎవరు తెలియదు. విశాఖపట్నంలో వలస నేతలు మాత్రమే పోటీ చేస్తున్నారని, స్థానికులకు టికెట్లు ఇవ్వడం పట్ల అక్కడి పరిస్థితులపైన అవగాహన ఉంటుందని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకురాలు అల్లు భానుమతి అభిప్రాయం వ్యక్తం చేశారు. బీచ్ రోడ్లో గల ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పేరుతో కుట్రపూర్తిమైన రాజకీయం చేస్తున్నారంటూ విమర్శించారు. నాయకులు ఏం చేస్తే ప్రజలు అదే నమ్ముతున్నారని, ఇది బాధాకరమని వాపోయారు. పార్టీలు టికెట్లు ఇవ్వడంలోని సామాజిక న్యాయం పాటించకుండా అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీలకు ప్రాధాన్యతనివ్వాలంటూ ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలు స్థానికులకే ఓటు వేయాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు. ప్రజలకు ఏ రకంగా ముందుకి ఏ రకంగా వాళ్ళ సమస్యలు తీర్చారు. అదే మన లోకల్ బీసీ వర్గాలకు ఇచ్చారు. ఇక్కడ జనశిలక్ష్మి గారు కానీ, అక్కడ ముచ్చల్లాడి కానీ బీసీ వర్గాలకు ఇచ్చారు. ఇక్కడ బీసీ వర్గాలు కాదు కదా, స్థానికేతరులకు ఇక్కడ సీట్లు ఇస్తుంది. కడప నుంచి వాళ్ళు ఇక్కడ మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఇక్కడ సమస్యలు ఏంటో, ఏం జరుగుతుంది ఇక్కడ
తరతరాలుగా ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళకి తెలియదు. వచ్చారు, టికెట్ ఇచ్చారు, గెలుస్తారు, వాళ్ళ దగ్గర ఫైనాన్స్ వెళ్తారు అవుతుంది. కానీ అది ఏ రకంగా కూడా లోకల్కి ఉపయోగంగా ఉండదు. అది జరిగిపోతుంది, 5 years అలాగే కాలం గడిచిపోతుంది. అంతేగాని ఇక్కడ పెర్మనెంట్గా సాల్వ్ కాని సమస్యలు ఏవి కూడా వాళ్ళు టచ్ చేయలేరు. 3 people ఏమో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గంకే సీట్లు, అది వైజాగ్ ఎంపీ అవ్వచ్చు, వైజాగ్ ఈస్ట్ ఎమ్మెల్యే అవ్వచ్చు, హెచ్ఎల్ ఎమ్మెల్యే అవ్వచ్చు. అండ్ సామాజిక వర్గంలో చెందిన చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో చెందిన చుట్టాలకి ఆయన స్పౌస్ ఫ్యాక్టర్లో ఇచ్చిన సీట్లు అయితే అరకు ఎంపీ, భీములు ఎమ్మెల్యే, రాజాం ఎమ్మెల్యే, పలాస ఎమ్మెల్యే. అరకు భీములు అయితే నాన్ లోకల్స్ కూడా, వాళ్ళు ఇక్కడి నుంచి కాదు, ఈస్ట్ గోదావరి, ఒంగోలు నుంచి వచ్చినారు. అలాగే అనకాపల్లి ఎంపీ, కడప నుంచి వచ్చిన వెలమ దొరకి ఇచ్చారు. ఇక్కడ స్థానిక కొప్పుల వెలమలు అందరూ కూడా ఆయన బీసీ వెలమ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు అనకాపల్లి డిస్ట్రిక్ట్లో. ఎలాగండి చేస్తారు బీసీ వెలమని? కడప నుంచి వచ్చిన వెలం దొర జమీందార్ వచ్చి ఇక్కడ పాలన చేద్దాం అనుకొని వెలమల మీద, ఈ ఉత్తరాంధ్ర మీద ఆధిపత్యం చేద్దాం అనుకుని వస్తే ఎలాగ బీసీ వెలం అంటారు? ఆయన దొర కదా, కడప నుంచి వచ్చిన దొర, జూబ్లీ హిల్స్ దొర. ఆయన ఎలాగ అక్కడ ప్రజలు ఎన్నుకుంటారు? అలాగే వైజాగ్ ఇంకో పెద్ద దొర, 100,000 ఎకరాలు, లక్షల కోట్లు ఉండే పెద్ద దొర భరత్ గారు, ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఎలాగేస్తారు? మన జిల్లాలో ఉండే బొత్స ఝాన్సీ గారికి వేస్తారా? ఎక్కడి నుంచో వచ్చిన గీతం కాలేజ్ అధినేతలకు వేస్తే మీరు నేను వెళ్ళగలమా, మాట్లాడగలమా? వాలంటీర్లపైన కక్ష కట్టి లబ్ధిదారులకు పింఛన్లు నగదు అందకుండా చంద్రబాబు అడ్డుపడటం చాలా దారుణమంటూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆసిల్మెట్ట పార్టీ ఆఫీసులో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కొండా రాజీవ్, ఇతర వైసీపీ నేతలతో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులకు వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పింఛన్ల నగదు అందించడం చూసి మొదటి నుంచి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘానికి అనుచరులతో ఫిర్యాదులు చేయించారని అన్నారు. చంద్రబాబు పవన్లు అధికార దాహంతో నోటికాడ కూడిని లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అవ్వాతాతల ఉసురు పోసుకుంటున్నటువంటి పచ్చ సైకోలు ఈ ప్రెస్ మీట్కి పార్టీలు అవసరంలే. పార్టీలకు అతీతంగా కూడా మనసుండే, మానవత్వం ఉండే ఎవరైనా సరే స్పందిస్తారు. ఇంత నీచమైన ఈ ఎల్లో మీడియా వాళ్ళు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామోజీ రాధాకృష్ణ గారు, ఇంకా వాళ్ళ బ్యాచ్ అంతా కూడా, ముఖ్యంగా ఈరోజు ఏదైతే డెమోక్రసీ అని నిమ్మగడ్డ, మనం ఇదే మీకు తెలుసు, గతంలో కూడా చంద్రబాబు నాయుడికి షాడోగా పనిచేశాడనమాట. ఏమిటండి నాకు అర్థం కావట్లేదు. పేదవాడి గుండె చెప్పుడు తెలిసి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. కోట్లాది మంది ప్రజల గుండె చెప్పుడైన జననేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మంచం మీద 70-80 సంవత్సరాల వయసులోని పెరాలసిస్ వచ్చి రేపో మాపో అన్న వాళ్ళని చూడాలి. మంచం మీద అని కనీసం వారానికి 2,000 రూపాయలు ప్యాడ్లు అవుతున్నాయి. వాళ్ళకి తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు, 2,000 రూపాయలు ప్యాడ్లు అవుతున్నాయి. నీ మనవడికి పెట్టుంటావు, అది చిన్న వయసు. ముసలి వయసులో అన్ని మంచమే జరుగుతా ఉన్నాయి. క్యాన్సర్ పేషెంట్లు, ఎందుకు వాళ్ళు ఉసిరు పోసుకుంటావు చేయడం గల కారణం ఏంటి? ఓ పక్క రాజకీయ వాడి వేడిగా వాగ్బాణాలను ఇటు పాలకపక్షంగా మేమైతే కానివ్వండి, ప్రతిపక్షంగా ఇతర కూటమైతే కానివ్వండి సంధించుకుంటున్నాం. ఎన్నికల పోరాటంలో బరిలోకి దిగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోలేక ముగ్గురు కలిసి మోకమ్మడిగా ఒక దుష్ట చతుష్టయం అనే కూటమి ద్వారా మా మీద రాజకీయంగా ముప్పేట దాడి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఇదో పక్క జరుగుతున్నటువంటి ప్రక్రియ. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు కానీ, ఒక అవ్వాతాతలు కానీ, వీళ్ళందరికీ సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా, రాష్ట్రాన్ని సంక్షేమంతో అభివృద్ధితో 2 కళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాలనలో కూడా తీసుకెళ్లారు. వైసీపీ హయాంలో గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం అత్యంత దయనీయంగా మారాయని, తాను ఎంపీగా గెలుపొంది వైసీపీ రాక్షస పాలనకు చర్మగీతం పాడతానని, అదేవిధంగా గంజాయి మాఫియా, మైనింగ్ మాఫియా, లెక్కర్ మాఫియా నుంచి గిరిజనుల బాగు కోసం తన సాయశక్తిలా కృషి చేస్తానని ఉమ్మడి బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. మిత్రపక్షాల ఉమ్మడి అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత సాలూరు నియోజకవర్గంలో పర్యటించి సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజ్దేవ్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ఆర్పి బంజ్దేవ్ పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు.
మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఒక రాక్షస పాలన జరుగుతుంది. అలాగే మనం కొన్ని రోజుల క్రితమే ఎన్డీఏ కూటమిలో టీడీపీ జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే 3 పార్టీలు కూటమిగా ఈరోజు ఏర్పడి ఒక త్రివేణి సంగమంలా గంగా యమున సరస్వతి కలిస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్ర సంగమంలా ఈరోజు క్యాడరు ప్రజలు అందరూ కూడా కూటమికి బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యతిరేక ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రంలో ఉందో ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, అలాగే మళ్ళీ ప్రజాస్వామికమైన ఒక పరిపాలన తీసుకురావడానికి, అలాగే జోడెద్దుల్లా సంక్షేమం అభివృద్ధి 2 పాదాల మీద నడిచేటట్టు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2 కలిసి పనిచేసి ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా రూపొందించడం జరుగుతుంది. సో అందరం కలిసి ఈరోజు కలిసికట్టుగా ఉమ్మడిగా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కలిసి వెళ్ళడానికి, కదం తొక్కడానికి ముందుకు వెళ్తున్నాం. అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని ఆశీర్వదిస్తున్నారు. మరొకసారి మేము చెప్పేది ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రావడం ఎంత ఖాయమైపోయిందో రాష్ట్రంలో కూడా మార్పు వచ్చి మన కూటమి ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ కూడా 100% ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి మేము సంపూర్ణంగా. వాలంటీర్ల విధులకు ఆటంకం కలిగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీని అడ్డుకోవడం కక్షపూరిత చర్యేనంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందాలన్నా రాష్ట్రంలో మళ్లీ జగన్ ప్రభుత్వమే రావాలంటూ దానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 74వ వార్డు నెహ్రూ నగర్, దయాల్ నగర్, టీఐసీ పాయింట్, క్వారీ రోడ్, గౌరీ సేవా సంఘం వీధి తదితర ప్రాంతాల్లో విస్తృత స్థాయి ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా నెహ్రూ నగర్లోని వినాయక ఆలయంలో వార్డు కార్పొరేటర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు ఉత్సాహంతో అమర్నాథ్తో పాటుగా మహిళలు అడుగులో అడుగు వేసి ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలంటూ ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి, ఎన్వై నాయుడు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఓటమికి ఇదొక వారు తీసుకున్నటువంటి నిర్ణయంగా నేనైతే భావిస్తా ఉన్నాను. ఎందుకంటే పేదవాడికి, ముఖ్యంగా వృద్ధులకి, వితంతువులకి అందరికీ కూడా గడిచినటువంటి 5 సంవత్సరాలుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎంత సజావుగా 1వ తారీఖు వచ్చేసరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వితంతువులు, మహిళలు, వికలాంగులు అందరికీ కూడా దాదాపు 70 లక్షల మందికి నేరుగా ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. వాలంటీర్లు ఆ రకంగా సహకరించినటువంటి సందర్భాన్ని చూసాం. దేశంలో మిగిలినటువంటి రాష్ట్రాలకి, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది నాయకత్వానికి ఇది ఆదర్శంగా చూపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ప్రజలు కూడా గమనిస్తారు. రేపు పొరపాటున ఏదన్నా ఇబ్బంది జరిగితే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణగా వారే ఈ లేఖలు ఎలక్షన్ కమిషన్కి రాసి ఈ కార్యక్రమానికి వారు పాల్పడ్డారు. డెఫినెట్గా ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి, వాలంటీర్ తాలూకా సేవల్ని గుర్తించాలి, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనని మరొకసారి గుర్తించాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుతాం. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు రికార్డ్ మెజార్టీ ఖాయమంటూ ప్రముఖ సినీ నిర్మాత, వైసీపీ సీనియర్ నాయకుడు కంచర్ల అచ్యుతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆరిలో వద్ద గల ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 3000 మంది జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు వైసీపీలో చేరడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వైసీపీ నేత గణమనేని వెంకటేశ్వరరావు హాజరై వారి చేతుల మీదుగా కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ తూర్పు వైసీపీ నేత కంచర్ల అచ్యుతరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు అభినందనీయమని చెప్పారు. అచ్యుతరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, ఆలయాలకు ఆర్థిక సాయం చేయడం హర్షణీయమంటూ కొనియాడారు. అచ్యుతరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ తూర్పులో 15 వార్డుల నుంచి 500 కుటుంబాలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు 3000 మంది వైసీపీలో చేరారంటూ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పులో అత్యధిక మెజార్టీ వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువనేత ఆళ్ల శివగణేష్, కళాకారుల సంఘం అధ్యక్షుడు క్యాల్ జనార్దన్, వైసీపీ నాయకులు బత్తిన వాసు, రెహమాన్, పి మహేష్, గోపాల్, అమర్, జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ప్రతినిధి పరిపల్లి రామారావు, ఉపకార్ సంస్థ ప్రతినిధి సుధీర్, అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మన అచ్యుతరావు గారి అభిమానులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున తూర్పు నియోజకవర్గం అన్ని వైపుల నుంచి వచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవటం
చాలా సంతోషం. నేను ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఎంతో సమాజానికి సేవ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదైనా సోషల్ వర్క్ చేస్తూ ఉంటారు, అందరికీ సాయం చేస్తారు. ఎవరికి ఆపదలు ఉన్నా సరే ఆయన అడిగినోడికి కూడా సాయం చేస్తూ ఉంటారు. పండగలకు కానీ, ఏదైనా గుళ్ళు కానీ, గోపురాలు కానీ, హాస్పిటల్ కానీ, చదువులు కానీ ప్రతి ఒక్కదానికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయన. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉంటే పేదలందరూ సంతోషంగా ఉంటారు. ఇటువంటి వ్యక్తిని మనలాంటి వారందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆయన పార్టీకి సపోర్ట్ చేస్తానని ఆయన పార్టీలోకి వచ్చి ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉంటే ఈ పేదలకు నిర్మూలన అవుతుంది. విద్యార్థులు చదువుకుంటారు, పేదలు వైద్యం చేసుకోగలరు, పేదలు పెద్దవారందరూ అవ్వల తాతలు సంతోషంగా ఉండగలరు. ఇవన్నీ జరుగుతున్నాయంటే మీ వల్ల జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రులు ఎంతమంది మారినా సరే మీలా ఎవరు కూడా పనిచేయలేదు. ఏదైతే మీరు హామీ ఇచ్చారో మేనిఫెస్టో ద్వారా నవరత్నాల కార్యక్రమం పెట్టారో 100% మీరు నెరవేర్చి వేళ పేదలందరికీ కూడా మంచి కార్యక్రమం చేశారు. కాబట్టి మీ వెంట మేము ఉంటాం. మీకు ఎంతమంది ఎదురొచ్చినా సరే మేము మీతో కలిసి ఉంటాం, మీతో కలిసి నడుస్తామని చెప్పి ఆయన దగ్గర ఆయన సంఘీభావం తెలియజేసి ఈరోజు మన పార్టీలోకి వచ్చి పార్టీకి ఎంతో ఆయన సహాయం చేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున చేరికలు కూడా చేర్పించి అందరికీ ఆయన చెప్పి ఇలా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తేనే మళ్ళీ మన రాష్ట్రం బాగుంటుంది, మన పేదలు బాగుంటారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 15 వార్డుల నుంచి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరికలు అనేవి చేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో ఈ తూర్పు నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా మెజార్టీ రావాలి, అనుకున్న దానికంటే ఎక్కువగా మెజార్టీ వస్తుంది కూడా. ఎందుకంటే ఈ జనాదరణ మామూలుగా లేదు. ఈ తూర్పు నియోజకవర్గంలో కంపల్సరీ మంచి మెజార్టీతో మన పార్టీ గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి ఈరోజు పురోహితుల సంఘం మొత్తం తూర్పు నియోజకవర్గం మొత్తం మనకి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఆటో యూనియన్స్ అన్నీ కూడా తూర్పు నియోజకవర్గంలో మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పెదవాల్టేరు అలాగే మొత్తం 15 వార్డుల నుంచి కూడా ఈరోజు మెయిన్ లీడర్స్ ఈరోజు రావడం జరిగింది. ఈ చేరికలు ఈ రోజుతో కాకుండా తొందరలోనే అందరితో కలిపి ఒక బహిరంగ సభని ఏర్పాటు చేయడానికి మేము సన్నాహాలు చేయడం జరుగుతుంది. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలోకి చేపల వేటకి వెళ్లిన మత్స్యకారులు ఆచూకీ కనిపించడం లేదు. వైజాగ్ హార్బర్ నుంచి V1MO 2736 నెంబర్ బోట్లో వేటకు వెళ్లిన మత్స్యకారులు హార్బర్ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు వేటకు వెళ్లారు. హార్బర్ జాలరీపేట విజయనగరం జిల్లా భోగపురం మండలం ముక్కం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. తీరంలో గస్తీ కాస్తున్న 2 కోస్ట్ గార్డ్ షిప్పులు, నేవీ హెలికాప్టర్ సాయంతో ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన నేవీ అధికారులు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 7 నియోజకవర్గాల్లో గెలుస్తున్నామని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు ఎస్జే రెహమాన్, పీలా ఉమారాణి అన్నారు. పశ్చిమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 57 నెలలుగా వాలంటీర్లు సేవలు అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 66 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పార్టీకి పెన్షన్లు అందేవని, కానీ ప్రతిపక్షాలు కుటిల రాజకీయాలు చేయడం పట్ల లబ్ధిదారులకు పెన్షన్లు అందలేదని అన్నారు. రాజకీయాల కోసం ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. ఫోరం ఫర్ డెమోక్రసీ పేరుతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో వాలంటీర్ల సేవలను అనేక అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయని అన్నారు. కార్పొరేటర్ గులిగిందల లావణ్య, మాజీ కార్పొరేటర్లు పిల్లా కన్నబాబు, కలిదిండి బద్రీనాథ్, వైఎస్ఆర్టీసీ జిల్లా అధ్యక్షులు రాయపురెడ్డి అనిల్ కుమార్, 58వ వార్డు అధ్యక్షులు పుర్ర సురేష్, అంగ రాంప్రసాద్, భోగవిల్లి నాగభూషణం, గులిగిందల కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభంజనం చూసిన తర్వాత చంద్రబాబు నాయకత్వంలోని ఈ గూడు పుటాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసుల్లో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. అందుకనే వెంబేలెత్తిపోయి ఏం చేయాలో అర్థం కాక ఆఖరికి వాలంటీర్ వ్యవస్థ మీద పడ్డారు. వాలంటీర్ వ్యవస్థ గత 57 నెలలుగా సామాన్య బడుగు వర్గాలు, పేద ప్రజలు, వృద్ధులు, వికలాంగులు
వీరందరిలో వాళ్ళు మమేకమయ్యి వాళ్ళు చేస్తున్న సేవ చూసిన తర్వాత వీళ్ళకి భయం వేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకి నేరుగా ఎటువంటి అవినీతి లేకుండా వారికి చేరవేయాలనే ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థ అనే ఒకదాన్ని నెలకొల్పారు. దీని ఉద్దేశం ఎవరైతే ప్రజలు అర్హులై ఉన్నారో వారందరినీ గుర్తించడం, ప్రభుత్వ పథకాలు వారికి నేరుగా అందడం, మధ్యలో ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలకి నేరుగా అందడానికి ఉద్దేశం అయితే ఈ పెన్షన్లు అనేవి 66 లక్షల పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖుని ఈ వృద్ధాప్య పెన్షన్లు 6వ గంట కల్లా వాలంటీర్ అనే వ్యక్తి వెళ్ళి తలుపు తట్టి మరీ పేద ప్రజలకి వృద్ధులకి అందించేటటువంటి విధానం ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అమలు జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఓటమి భయంతోనే చంద్రబాబు పెన్షన్ టెన్షన్, మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆరోపణ. ముస్లిం మైనార్టీలకు వైసీపీ పెద్దపీట, ఇఫ్తార్ విందులో పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ వెల్లడి. వాలంటీర్లపైన చంద్రబాబు కక్షకు పరాకాష్ట, వ్యవస్థను దెబ్బతీయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపాటు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖాయం, గెలుపుకు తమ వంతు కృషి చేస్తామంటూ ప్రముఖ సినీ నిర్మాత వైసీపీ సీనియర్ నాయకులు కంచర్ల అచ్యుతరావు హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.